హాయ్ మాస్టర్స్, అందరికీ ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు. అలాగే మనందరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్వాస మహావిజ్ఞానం అనే బుక్స్ స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఫస్ట్ బుక్ కంప్లీట్ చేసుకొని రెండో బుక్ లోకి వచ్చేసాం మాస్టర్స్. నిన్న రెండో బుక్ లో నుంచి ఫస్ట్ డే మేడం గారు ఈ బుక్ చక్కటి జ్ఞానాన్ని మనందరికీ తెలియచెప్పి దాన్ని వివరంగా అందులో మేడంకు తెలిసిన జ్ఞానాన్ని కూడా జోడించి అనుభవంగా చెప్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరికీ కూడా, టెక్నీషియన్స్ అందరికీ కూడా నమస్తే అండి. అలాగే మన అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పాదాభివందనం చెప్పి తెలుసుకుంటూ, మరి సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు శిరస వంచి నమస్కరించుకుంటున్నాను. నా తల్లిదండ్రుల పాదాలకు కూడా నమస్కరించుకుంటూ, మరి ఇంత మహాజ్ఞానాన్ని అందిస్తున్న సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుకి కూడా పాదాభివందనాలు చేసుకుందామండి. మరి నేటి స్వాధ్యాయంలోకి వెళ్ళిపోదాం. నిన్న గురువు గారు మరి ఆ గాజు ముక్కని ఇచ్చి కనుక్కురమ్మంటే ఎన్నో చోట్ల తిరిగాడు ఆయన. ఎన్ని చోట్ల తిరిగినా కూడా మరి దాని విలువ ఆయనకి లాస్ట్కి ఆ రాజ్యాన్ని చక్రవర్తులతో సైతం దీన్ని వెలకట్టలేరు అని చెప్పడం జరిగింది. మనందరం కూడా అలాంటి గాజు ముక్కలమే అని చెప్పేసి మనందరం భ్రమపడుతున్నాము. మరి అజ్ఞానం చేత అట్టి అమూల్యమైన రత్నాన్ని గాజు ముక్కగా శిష్యుడు ఎలా మరి భావించాడో మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ శ్వాసని అసలు మనము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది. మరి మనకి ఎన్నో రకాలుగా ప్రాణాయామాలని అందించారు శ్వాస ద్వారాను. మరి భస్త్రికా ప్రాణాయామం, ప్రాణాకర్షణ ప్రాణాయామం అని, నాడీ శోధన ప్రాణాయామం అని, సూర్యభేదన ప్రాణాయామం అని ఇట్లా రకరకాలుగా అందించటం జరిగింది మనకని చెప్పారు. మరి ఆ పేర్లు గందరగోళంలో పడి మరి అసలు విషయాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి అత్యంత ప్రధానమైన మరింత మరి ఆవశ్యకమైన ఈ శ్వాసన గురించి తెలుసుకుని ఆచరించడం చాలా అవసరము అని చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మికత మొత్తానికి కూడా ప్రాణం వంటిది, ప్రప్రథమైనటువంటిది, అంటే మొదటిది అని అన్నమాట అని కూడా చెప్తున్నారు. అందుకే హంసో గణేశో అని చెప్పబడింది. గణపతి స్థానము మరి హంసకి ఇవ్వబడిందని భావం అన్నమాట. హంస అంటే మన శ్వాస. మరి ఎంతటి గొప్పదైన పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి, మరి ఏదైనా సరే గణపతి పూజ చేయకుండా చేయరాదని కదా మన నియమం. మరి మనని ఎప్పుడు కూడా నియమోల్లంఘన ఎప్పుడు కూడా చేయం కదా. మరి అదే విధంగా గాయత్రిని స్మరించక, గాయత్రి మంత్రము జపించక ఏ మంత్ర సిద్ధి కూడా కలగదు అని చెప్తున్నారు. గణపతి పూజ ఎంత గొప్పదో గాయత్రి మంత్రం కూడా అంతే గొప్ప అని చెప్పేసి చెప్తున్నారు. గాయత్రి మాతను మరి జపించకపోతే ఏ మంత్ర సిద్ధి కూడా మనకి కలగదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ మంత్ర అనుష్ఠానం అర్హత కూడా ఉండదు అని చెప్తున్నారు. ఏ దేవతోపాసనకైనా అర్హత రాదని కదా ఋషివాక్యము. దాన్ని అనుసరించి ఆధ్యాత్మికకు సంబంధించిన ఫలితానికే కాక దైనందిన ప్రతి చర్యకు కూడా ఆధారం ఈ శ్వాసే. దానిని మరచిన మనము ఆధ్యాత్మికతలో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాము. మనము పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మనకు ఆ శ్వాసే కదండి ఆధారం. ఆ శ్వాస లేకపోతే దేనికైనా ప్రతి దానికి కూడా శ్వాసే ముఖ్యము. ఆ శ్వాస గనక లేకపోతే ప్రతి చర్యకి కూడా ఆధారం ఆ శ్వాసే. మరి దాన్ని మనం మర్చిపోయాము. మనం ఆధ్యాత్మికతలో ఆశించిన ఫలితాలు రావాలంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోవాలి అని మనం అనుకుంటాం. ఏ గుడికి వెళ్ళినా నాకేమి కావట్లా, ఒక్కొక్కళ్ళు పనులు ఏమి అవ్వకపోతే ఎన్నో చోట్లకి తిరుగుతున్నాం, మా పనులు ఏమి అవ్వట్లా, ఎన్ని చోట్లకో తిరిగాము, ఈ పూజ చేసాం, ఆ పూజ చేసాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అని అనుకుంటారు. కానీ అసలు ముఖ్యమైనది ఏంటి? శ్వాస. ఆధ్యాత్మికతలో సరైన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే ఈ శ్వాసే. స్తోత్ర పారాయణ విషయంలో కూడా ఫలశ్రుతిని అనుసరించి ఋషులు అందించినట్టు ఉత్తమ ఫలితాలని ఆశించినంతగా కనిపించకపోవడానికి కూడా ఈ శ్వాస మహావిజ్ఞానం అని తెలుసుకుని ఆచరించకపోవడమేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనము అసలు ముందు దేనికైనా కూడా ఈ శ్వాస అనేది సరిగా తీసుకోవట్లా. శ్వాసని మనం సరిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఫలితాలను ఆశించలేకపోతున్నాం, ఫలితాలు మనకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. మరి ఈ మహావాక్యాలను, సత్యవచనాలను 50 మందికి, సోదరమణులకి తెలియజేయాలి. ఇదే మనము
గురువులకు అందించే గురుదక్షిణగా భావించాలి. మనం ఏం చేయాలి? ఏమీ చేయక్కర్ల, గురువులకి ఏమీ మరి ఇవ్వటం కానీ ఏమి, వాళ్ళ గురువులు ఏమీ అడగట్లేదండి, ఒకటే అడుగుతున్నారు, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి, మీరు ఆచరించండి, అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని తెలియజేయండి. నేను ఈ శ్వాసను తీసుకున్నాను, ఈ శ్వాస తీసుకోవడం వల్ల నేను ఇంత మరి ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నాను, మరి ఫలానా వాళ్ళు కూడా ఇలా ఆ జ్ఞానాన్ని తీసుకున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు కూడా తీసుకోండి అని తెలియజేయటం ఒక్కటే, మనం ఏమీ చేయక్కర్లేదు. ఇది డబ్బుతో కూడుకున్న పని ఏం కాదు. ఎవరైనా ముక్కున్న వాళ్ళకి ఎవరికైనా శ్వాస అనేది తీసుకోవాల్సింది. ఆ శ్వాస యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాము, మనం మర్చిపోయాము, ఈ మాయల్లో పడిపోయాము. శ్వాస యొక్క విలువ తెలుసుకుందాము అని చెప్తున్నారు. మరి మనం గురువులకి ఇంతకన్నా ఏమి ఇవ్వక్కర్ల. గురుదక్షిణ మనం ఏమి ఇచ్చామయ్యా అంటే, పక్క వాళ్ళకి శ్వాస సరిగా తీసుకోండి, ఆరోగ్యంగా మీరు ఉంటారు, ఆరోగ్యంగా జీవించగలుగుతాము అనేది ఒక మాట చెప్పటమే గురువులకి ఇదే గురుదక్షిణ అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సందర్భంగా అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటుంది ఏమిటంటే, దయచేసి అందరికీ ఈ విషయాన్ని అందజేయమంటున్నారు. ఈ శ్వాస మహావిజ్ఞానం, మరి ఈ శ్వాస మహావిజ్ఞానం పుస్తకాల్లో చాలా కొంతమంది చేస్తున్నారంటండి, దీంట్లో కాపీలు ప్రింట్అవుట్లు తీసి అమ్ముకుంటున్నారంట. అది తప్పు కదా, అలా కొందరు పంచుతున్నారంట, అది చాలా తప్పు. ఆ జిరాక్సులు తీయటం ఆపండి. చాలా మంది మరి అలా పంచమని కాదు మా ఉద్దేశము, ఇవన్నీ ఇట్లా జిరాక్సులు తీసి పనిచేస్తే సరిపోతుందండి, అది కాదు, పంచిపెట్టడం అది కాదు, డబ్బు పెట్టి కొనండి అని చెప్పేసి అంటున్నారు. మీరు కొనండి, కొనిపించండి. సమర్థ సద్గురువులు అందించినటువంటి రహస్యాలు ఇంకా పుస్తకాల్లో రావాల్సినవి ఉన్నాయి, మరి వాటికి డబ్బు కావాలి కదా. అంటే ఈ యొక్క సమర్థ సద్గురు వేదపీఠం వారండి చాలా తక్కువ, మరి ఈ బుక్స్ కనుక మనం ఒకసారి చూస్తే, ఈ బుక్స్లో పెట్టిన అక్షరాలు నిజంగా తల్లి ఒక పిల్లాడికి ఇంకా కొంచెం తిన్నానా, స్కూల్కి వెళ్ళి వచ్చి ఎప్పటికి వస్తావో ఏమోనో ఆకలేస్తుంది, ఇంకా కొంచెం తిన్నానా అని ఎలా కూర్చి ఇంకా అడిగి గోరు ముద్దలు తినిపిస్తుందో దీంట్లో అని నాకైతే అట్లా నేను ఫీల్ అయ్యానండి. అందుకని నా అభిప్రాయం మాత్రమే సుమా ఇది. అట్లా ఇది ఈ శ్వాస మహావిజ్ఞానం చూసిన వాళ్ళకి మార్జిన్ కానీ మరి చాలా చిన్న అక్షరాలతో, మరి బుక్కులో ఎన్ని అక్షరాలు పట్టించటమే మా ధ్యేయము, ఎంతవరకు వాళ్ళకి అందించగలమో అంతవరకు అందించటమే మా ధ్యేయం అన్నట్టు ఈ శ్వాస మహావిజ్ఞానం బుక్కుల్ని చాలా ఇరికిచ్చి ఎంతో అందంగా మనకి చిన్న చిన్న పుస్తకాల రూపంలో, అంటే మనకి డబ్బులు వాళ్ళు ప్రచురించిన మనం కొనేటప్పుడు కూడా కొనలేరేమో, పెద్ద పెద్ద పుస్తకాల్లో అచ్చురేపించిన అది కూడా అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి, పెద్ద ఖర్చులు లేవండి బుక్స్, మరి అంత తక్కువ ఖర్చుతో తక్కువ డబ్బులతో మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారు. నిజంగా ఈ డబ్బులకి ఇచ్చే జ్ఞానం కాదు ఇది, ఆ డబ్బుల విలువ కాదు మనం చూడాల్సిన, దాంట్లో ఎంత గొప్ప జ్ఞానం ఉంది. ప్రతి ఒక్క అక్షరము కూడా ఇరికించి ఎంత బాగా చక్కగా పేర్చిపెట్టినట్టుగా మనకి ఎంతో అద్భుతంగా రాశారనమాట. మరి అంటే ఎన్నో పుస్తకాలు చూస్తున్నాం, మార్జిన్లు చూసి డబ్బు ఉన్న వాళ్ళు మరి చాలా మార్జిన్లు వదిలేసి పెద్ద పెద్ద అక్షరాలు పెట్టేసి రాస్తారు. అట్లా కాకోకుండా చాలా పద్ధతిగా రాయటం జరిగిందంట. అందుకనే మరి నిధులు కావాలి కదండి, అందుకే చెప్తున్నారు ఇంకా పుస్తకాలు రావాల్సినవి చాలా ఉన్నాయి, కాస్త పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. అనేక సంస్థల్లో మరి ఈ సంస్థకు అనేక సంస్థల్లో ఫండ్స్ వస్తాయి, ఈ సంస్థకి ఏం ఫండ్స్ ఏమి లేవు. ఆ సంస్థల్లో మరి ఈ పుస్తకాల ద్వారా వచ్చినటువంటి పైకి, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి పైకి మళ్ళీ వాటికే పెట్టి అమ్మారనుకోండి, ఆ అమ్మిన దాన్ని మళ్ళీ తిప్పి వాళ్ళకి అవే వచ్చిన డబ్బులతో మళ్ళీ బుక్స్ ప్రింట్ చేపిస్తాం అన్నమాట. ఇదేం లాభాల కోసం వేయట్లేదు, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అందరికీ పంచితే ఈ జ్ఞానం అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా ఏ సమస్యలు లేకోకుండా సుఖశాంతులతో ఉండాలన్నదే పరమ గురువుల యొక్క ఉద్దేశం అన్నమాట. అదే చెప్తున్నారు. ఆ పైకి మేము తిరిగి ఉపయోగిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి తోచినట్లు వాళ్ళు జిరాక్స్ తీపిచ్చుకుని అమ్ముకున్నారు, పని చేసుకున్నారు అనుకోండి, ఈ సంస్థకి మీరు తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. నా దగ్గర డబ్బు ఉన్నాయి కదా, ఈ పుస్తకం దొరికింది, బాగున్నాయని బాగున్న 4 ముక్కలు దీంట్లో ప్రింట్ తీసి మరి వాళ్ళేమో టెక్నాలజీ పెరిగిపోయింది, మరి ఈ 4 ముక్కలు ప్రింట్ చేపించేసి నా దగ్గర డబ్బు ఉందని చెప్పేసి పని చేస్తే సరిపోతుందా? కాదు కదా.
అదే చెప్తున్నారు. అలా పంచటం కూడా చాలా తప్పు. ఈ సంస్థకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మరి సహృదయంతో అర్థం చేసుకోగలరని మేము ఆశిస్తున్నామని వేదపీఠంలో ఉన్నటువంటి గురువులు ఎంతో దయార్థంగా చెప్తున్నారండి. మరి భౌతిక సుఖాలను వదులుకోమని ఏ గురువు కూడా ప్రబోధించలేదు అని చెప్తూ గురుదేవులు ఆధ్యాత్మికత యొక్క ప్రవేశము మనకు లభించినప్పుడు ఐశ్వర్యము సిరి మన తలుపులు తట్టి మన దగ్గరకు వస్తాయి. భౌతిక సుఖాలనైతే వదులుకోమని ఏ గురువు మనకు చెప్పట్లా. ఈ ధ్యానం చేయాలని చెప్పేసి ఎవరైనా చెప్పారండి? పత్రిగారు చెప్పారా? పత్రిగారు చెప్పలా. ఏ గురువు కూడా సంసారాన్ని వదులుకోమని ఏ గురువు చెప్పలేదు. కానీ ఆధ్యాత్మికతను నేర్చుకో, ఆధ్యాత్మికతని అనుసరించు. మనం ఎలా బ్రతకాలో తెలియాలంటే ఆధ్యాత్మికత అనేది కావాలి. ఒక కొడుకు తండ్రి కొడుకుల ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అత్తకోడళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ రిలేషన్షిప్తో సహా అన్ని సకలము అర్థమయ్యే శాస్త్రమే ఈ యొక్క ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంత ముఖ్యం అని చెప్తున్నారు. మరి ఆధ్యాత్మిక ప్రవేశము లభించినప్పుడే ఐశ్వర్యము, మనకి ఆధ్యాత్మికత యొక్క ప్రవేశం లభించినప్పుడే మనం అది ఉపయోగించుకోవాలి. ఎట్లా అంటే ఐశ్వర్యము సిరి మన తలుపు తట్టినప్పుడు మన దగ్గరకు వస్తాయా చెప్పండి? అయితే ఆ మాయలో పడి సుఖ వ్యామోహాల్లో ఇరుక్కుపోతే 8 రకాలైన సిద్ధులు అనుభవంలోకి రావు. ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చినాయి. కానీ మాయలో పడినప్పుడు సుఖము వ్యామోహాలు ఇరుక్కుపోతే 8 రకాలైన సిద్ధులు అనుభవంలోకి రావంట అని గురువులంతా పరిపరి విధాలా ప్రబోధిస్తూ ఉంటారు. ఆ సిరిమాయలో కూరుకుపోయే ప్రమాదంలోంచి రక్షించేందుకే గురువులు రకరకాల శోధనలు పరీక్షలు పెడుతూ ఉంటారు. అంటే ఆ మాయలో ఎక్కడ పడిపోతామోనని గురువులు మరి పరీక్షలు పెడుతూ ఉంటారు అని చెప్తున్నారు. గురువు సుఖాలు మాత్రమే ఇస్తాడు, కష్టాలు ఇవ్వడు. అనుకోకుండా కూడా పెద్ద పొరపాటు ముందు మనము ఆ భ్రాంతిలోంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి రావాలి. ఎవరైనా అనుకుంటారేమో గురువు అనేవాడు మనకి కష్టాలు ఇస్తాడు, ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఈ దేవుడు అనేవాడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని అనుకుంటారేమో. అది పొరపాటును కూడా అనుకోవద్దు. అలాంటి మాయలో ఎవరైనా ఉంటే బయటికి రండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి రండి. గురువే అన్నీ చూసుకుంటాడులే అనే పలాయనవాదము విడనాడాలని, అది వట్టి మూర్ఖత్వం అని, మనం చేయాల్సిందంతా మనం చేశాక గురువుని అడగాలని తెలుసుకోవాలి. గురువే అట్లాగని ఇప్పుడు అన్నీ చూస్తానన్నాడు భగవంతుడు అని చెప్పేసి గురువు చూసుకుంటాడులే అని చెప్పేసి మరి మనం కాముగా ఊరుకుంటే పనులు అవుతాయా? మనం చేయాల్సింది కూడా మనం చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. అట్లా మూర్ఖత్వం కూడా మరి ఉండకూడదు. మనం చేయాల్సింది మనకు చేతనైనంత మనం చెయ్యాలి. మరి నారు పోసిన వాడు నీరు పోయడా అంటూ బద్ధకస్తులుగా బాధ్యతారహితులుగా ఉంటే ఏ గురువు హర్షించడని చేసిన గురువుల ఆవేదన అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. చూడండి, కొందరు అంటూ ఉంటారుగా బద్ధకస్తులు, నారు పోసినోడు నీరు పోయడా మరి అంటూ బద్ధకంగా కూర్చుని ఉంటారు కదా. అలా బాధ్యతారహితంగా ఉంటే ఏ గురువు కూడా చూస్తా ఊరుకోడంట. అది కూడా చాలా తప్పు అంట. మరి అర్థం చేసుకోండి. మరి ఆయన కొరకు మనం ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన అనేక అడుగులు గురువులు మన వైపు వేస్తారు. మనం ఒక్క అడుగు వేస్తే చాలు, గురువులు అనేక అడుగులు వేస్తారు. మరి ఎన్నో వేల అడుగులు దాటించి మరెన్నో మనల్ని ప్రయాణింపజేసి ఉన్నత శిఖరాల్ని అధిరోహింప చేయగలరు గురువులు. మరి ఎప్పుడు ఎలా నడిపించాలి, ఎప్పుడు ఏమేమి ఇవ్వాలనేది వారి బాధ్యత. వారి సర్వజ్ఞత్వాన్ని విశ్వసించిన మనము ఎప్పుడేది జరిగినా అది మంచి గాని చెడు గాని అది వారి ప్రసాదమే అని భావించి సంతోషకరంగా స్వీకరించిన ఒక్కటే మనం చేయాల్సింది అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలో గురువుకు తెలుసు. మరి వాళ్ళు సర్వజ్ఞులు, అంతా తెలిసిన వాళ్ళు. మరి అది చెడు కానివ్వండి మంచి కానివ్వండి వారి ప్రసాదంగా మనం భావించాలి. సంతోషంగా స్వీకరించడం ఒక్కటే మనం చేయాల్సింది. మనము నాకు మంచి జరిగినప్పుడు గురువులు మంచి చేశారని, చెడు జరిగినప్పుడు చెడు జరిగిందని మనం ఆపోయటం కన్నా ఏది జరిగినా దేవుని ప్రసాదంగా మనం స్వీకరించడానికి సిద్ధపడాలి. ఈ ఆధ్యాత్మికతలోకి వస్తే ముందు అదే నేర్చుకుంటామండి. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఏదో చెడు కర్మ వల్ల నాకు ఏదో చెడు కర్మ ఉంది, ఆ కర్మ పోతుంది అనుకోగలిగితే హాయిగా రిలీఫ్గా ఉంటుంది. లేదు, ఈ రోగం నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు పడుతున్నాను ఈ రోగము, నాకే ఎందుకు రావాలి, ఎంతో మంది ఉన్నారుగా అని అనుకుంటే ఇంకా అట్లాగే దాన్ని పట్టుకునే వెళ్ళాడతాను. లేదు, క్రితం జన్మలో ఏదో చేసి ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం, ఆ యొక్క ఎరుక, ఆ యొక్క తెలివితేటలు మనకు వస్తాయి అన్నమాట.
ఏ గురువు ప్రబోధించినా, తిరిగి తిరిగి చెప్పినా, తిప్పి తిప్పి చెప్పినా ఇదేనని తెలుసుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మికత. ప్రకృతితో పాటు ప్రకృతితో కలిసిపోయి ప్రకృతికి అనుగుణంగా మనం జీవించటమే ఆధ్యాత్మికత. అంటే ప్రతిదీ కూడా సహజమే, ప్రకృతి ఎప్పుడూ సరిగానే ఉంటుంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అందుకే జిల్లెలమూడమ్మ అనేదంట, అన్నిటికీ కూడా సహజం నాన్న అంటుండేవాళ్ళంట ఆమె. ప్రకృతికి ఎదురు తిరగడం మూర్ఖత్వమే కాదు, ప్రమాదకరం కూడా అని చెప్పేసి అంటున్నారండి. భూమికి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టి గొప్ప సైంటిస్టు మరి అరటి తొక్క మీద కాలేస్తే జారిపడడం ఖాయం. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టిన సైంటిస్ట్ అయినా అరటిపండు తొక్క మీద కాలేస్తే జారిపడటం ఖాయమే కదా. అదే చెప్తున్నారు అంటూ గురువులు మనం ప్రకృతి విరుద్ధంగానో లేక ప్రకృతికి అనుగుణంగానో ఎలా జీవిస్తున్నా సరే, అలా జీవిస్తుంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ విరుద్ధంగా చేసుకున్నా సరే, ప్రకృతికి అనుగుణంగా చేసుకున్నా సరే, ఎవరిని ఎలా ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రకృతికి తెలుసు, దాని పని చేసుకుంటూ వెళుతుంది అని చెప్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తుంటే సుఖ సంతోషాలను, వ్యతిరేకంగా జీవిస్తుంటే కష్ట నష్టాలను ఎదుర్కోవడం సహజము. దానికి ఆపోజిట్గా ప్రకృతికి అనుగుణంగా జీవించిన వాళ్ళకేమో సుఖాలు, ప్రకృతికి ఎదురు తిరిగి రివర్స్గా మనము దాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి, కష్టాలు తప్పవు, సహజము అంటున్నారు. కాబట్టి ఈ సమాజంలో జీవించటంలో మనతో పాటు పుట్టి చనిపోయే వరకు తోడుగా నీడగా వస్తున్న మన శ్వాస మనల్ని అనంత శిఖరాలకు ఎక్కించగలదు. చూడండి, కాబట్టి సహజంగా జీవితంలో మనతో పాటే పుట్టింది, మరి చనిపోయే వరకు కూడా తోడుగా నీడగా వస్తున్న మన శ్వాస మనల్ని అనంత శిఖరాలకు ఎక్కించగలదు అంటున్నారు. మనకెవరూ తోడు రారండి, పిల్లలు రారు, భర్త రాడు, కొడుకు కూతురు ఎవ్వరూ రారు, మనతో తోడొచ్చేది శ్వాస ఒక్కటే. మరి అసలు ఈనాటి శ్వాస ఈ జన్మకు సంబంధించి మాత్రమే కాదు, అసలు ఈ శ్వాస ఈ జన్మకు సంబంధించింది అయితే కానే కాదు, మరి అనేక జన్మల నుంచి మనతోనే వస్తుంది. అంతేకాదు జన్మ జన్మల పరంపరగా, అనగా ఖనిజ జగత్తు నుండి వృక్ష జగత్తు మీదుగా జంతు జగత్తును దాటి మానవుడిగా నేటి ఈ స్థితికి చేస్తోంది ఈ శ్వాస. మనము ఖనిజ సంపదలో ఉన్నప్పటి నుంచే ఇంకా ముందుకు వెళ్తే ఉంటుందండి. రాళ్ళు కూడా, మన ఇంటి గోడలు కూడా శ్వాసిస్తాయి అని చెప్తున్నారు. మరి కొండలు శ్వాసిస్తాయి అంట, మరి వృక్షాలు శ్వాసిస్తాయి అంట. అందుకే చెప్తున్నారు జన్మ జన్మల పరంపరగా. అంటే మనం ఖనిజ సంపదలో ఉన్నప్పుడు శ్వాస ఉంది, వృక్ష జగత్తులో ఉన్నప్పుడు ఉంది, అట్లాగే జంతు జగత్తులో ఉన్నప్పుడు కూడా మరి ఉంది. మరి ఈ స్థితికి చేర్చింది కూడా ఈ శ్వాసే. ఇప్పుడు మానవునిగా మనము మరి జన్మ తీసుకున్నాము, ఇప్పుడు చేర్చింది కూడా ఈ శ్వాసే మనల్ని. పేర్లు మారినా, పరిస్థితులు మారినా ఈ శ్వాస అయితే మారలేదు. పేర్లు మారినాయి మనకి, కిందటి జన్మలో ఎలా ఉన్నామో ఈ జన్మలో అది అట్లా మారినాయి, అంతేగాని శ్వాస అయితే మారలా. 84 లక్షల జీవరాశుల్లో పుడుతూ చస్తూ లెక్క పెట్టలేనన్ని జన్మలు దొర్లాక లభించిన మానవ దేహానికి ఈ శ్వాస మరి తాను మారకుండా మనల్ని అంటి పెట్టుకుని నడిపిస్తున్నదన్న సత్యాన్ని తెలుసుకోగలిగితే మనం ధన్యులమే. 84 లక్షల జీవరాశుల్లో మరి మనము ఇన్ని లక్షల జీవరాశుల్లో మనం పుడుతూ చస్తూ ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఇన్ని జన్మల్లో కూడా మనల్ని అంటిపెట్టుకుని మనల్ని నడిపిస్తుంది ఏంటయ్యా అంటే ఈ శ్వాసే. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం ధన్యులం అవుతామని చెప్తున్నారు. మరి అలాంటి ఈ శ్వాసనే గురువుగా గుర్తించి సేవించగలగడం ఎంతటి మహద్భాగ్యమో కదా అంటున్నారు. ఇలాంటి శ్వాసని మరి గురువుగా మనం భావించి సేవించుకుంటాం, ఎంత మరి మహద్భాగ్యము అని చెప్పేసి అంటున్నారు. మరి 45 ఏళ్ల శ్రీ లాహిరి మహాశయులు మిలిటరీ క్యాంపస్లో స్టోర్ కీపర్గా పనిచేస్తూ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న రాణిగంజ్కు బదిలీ చేయబడ్డారు. కొత్తగా నియమించబడ్డం వల్ల పని ఒత్తిడి అంతగా లేని కారణంగా వ్యాహ్యాళికని బయలుదేరిన మరి లాహిరి మహాశయులు ఊహించని విధంగా దగ్గరలో ఉన్న పర్వత శిఖరానికి ఎక్కుతూ వెళ్ళారు. 40 ఏళ్ల శ్రీ లాహిరి మహాశయులు అంటే అప్పటి 5 వయసు అయి ఉంటుందండి. అది మిలిటరీ క్యాంపస్లో ఆయన స్టోర్ కీపర్గా పనిచేసేవాళ్ళంట. అనుకోకుండా
హిమాలయ పర్వతాల్లో ఉన్న రాణిగంజ్ దగ్గరికి ఆయనకి ట్రాన్స్ఫర్ జరిగిందంట. అప్పుడు కొత్తగా నియమించబడడం వల్ల ఆయనకేం పెద్దగా పని లేదు, ఒత్తిడి ఏం లేదు. ఆ ఒత్తిడి లేకపోవడంతో మరి వ్యాహ్యకేళికని బయలుదేరిన లాహిరి మహాశయులు ఊహించని విధంగా అలా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి బయలుదేరారు. ఊహించని విధంగా ఆయనకే తెలియకుండా ఓ పర్వత శిఖరాన్ని ఎక్కుతూ వెళ్ళారంట. ఏదో దివ్య ప్రేరణ ఆయన్ను అటు నడిపించింది. అక్కడ ఓ చోట ఓ రాతి గుట్ట దగ్గర ఉన్న ఓ గుహ పక్కన నిలబడి ప్రేమపూర్వకంగా తన వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఓ మహాత్ముడిని దర్శించాడంట ఆయన. అలాంటి మహాత్ముడిని దర్శించారంట. నన్ను గుర్తుపట్టావా నాయనా అన్నారంట. మరి ఆయన అన్నప్పుడు లాహిరి వారు లేదన్నారంట. పోనీ గుహలోని వస్తువులనైనా గుర్తించగలవేమో చూడమన్నారంట ఆయనేమో. మరి ఆ గుహలోని కమండలము, జపమాల, ఆసనము వంటి వాటిని చూస్తూ ఏమీ గుర్తు రావడం లేదు. ఎవరివి మీవా అని చెప్పేసి ఆయన అడిగాడంట. అసలు మీరెవరు అని కూడా అడిగాడంట. అని అడుగా ఆ మహాత్ముడు, నాయన నీకు ఎన్నో జన్మల నుంచి మార్గదర్శనం చేస్తున్నాను. గత జన్మలో ఈ వస్తువులన్నీ నీవే. నీ రాకకై 45 ఏళ్ల పాటు ఇక్కడే నిరీక్షిస్తూ ఉన్నాను అన్నాడంట ఆయన. నేనే నిన్ను నా శక్తిచే ఈ ప్రాంతానికి బదిలీ చేయించాను. మరి ఇక్కడికి రప్పించింది కూడా నేనే. గత జన్మలో నీ మనసులో ఓ విచిత్రమైన కోరిక పుట్టింది. మరి 45 ఏళ్ల పాటు నేను ఇక్కడే నీకోసం నిరీక్షిస్తున్నాను. మరి ఇక్కడికి రప్పించింది కూడా నేనేను. మరి గత జన్మలో నీకు ఒక విచిత్రమైన మనసులో ఒక కోరిక పుట్టింది. అందమైన భవంతిలో ఆనందంగా కొన్నాళ్ళు గడపాలని. అందుకు సమయం నేటికొచ్చింది నీ కోరిక తీర్చడానికి. మరి ఈ గుహ వెనుక అందమైన భవంతిని నిర్మించి ఉంచాను. మరి పక్కన ప్రవహిస్తున్న నదిలో స్నానాదులు పూర్తి చేసుకుని నీకిష్టమైన ఆ భవంతిలో నీ ఆనందానికై సమకూర్చబడిన సమస్త ఐశ్వర్యాన్ని అనుభవించి తిరిగిరా. నీతో చాలా పని ఉంది. అంతటి అపూర్వ భవంతిని నా శ్వాసలో నేను నిర్మించాను. త్వరగా వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారట. అలా అంటూ ఇంకా ఇలా చెప్పారంట ఆయన. మరి నీకు కోరిక పుట్టింది అందమైన భవంతిలో నివసించాలని. మరి ఆ అందుకు సమయం నేటికి వచ్చింది. నీ కోరిక తీర్చడానికి ఈ గుహ వెనకాల, ఈ భవంతి వెనకాల నిర్మించాను. అది పక్కన ప్రవహిస్తున్న నదిలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో స్నానం చేసి నీకు ఇష్టమైన ఆ భవంతిలో నీ కోసం, నీ ఆనందం కోసమై నేను ఎన్నో ఉంచాను. ఆనందానికి, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి తిరిగిరా. నీతో చాలా పని ఉంది అన్నాడంట ఆయన. మరి ఆ అపూర్వ భవంతిని నా శ్వాసతో నేను నిర్మించాను అన్నాడంట. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా నాయన అంటూ ఇంకా ఇట్లా చెప్పారంట. మానవుడు ఈ శ్వాసయే అస్త్రమని, ఆ శ్వాసను అస్త్రముగా ప్రయోగించి సకల ఆపదల నుంచి, కష్టాల నుంచి విముక్తి అవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో మహా అద్భుతాలను, భౌతిక సుఖాలను కూడా పొందవచ్చునని పూర్తిగా మర్చిపోయాడు అన్నారంటండి. చూడండి మరి ఎంత గొప్ప మాట అన్నారు చూడండి. మానవుడు ఈ శ్వాసనే అసలు మానవుని శ్వాసే అస్త్రం అంట. మరి ఆ శ్వాసను అస్త్రంగా ప్రయోగించి సకల ఆపదల నుంచి, కష్టాల నుంచి విముక్తులు అవడమే కాదు ఇంకా ఎన్నో మహా అద్భుతాలను, మరి భౌతిక సుఖాలను కూడా పొందవచ్చు. కానీ ఇది పూర్తిగా మర్చిపోయాడు అని చెప్తున్నారు. మరి ఓ ప్రత్యేక విశేష సాధనా క్రియ యోగ దీక్ష పేర నీ ద్వారా సర్వమానవాళికి అందజేయబడాలన్న నా సంకల్పాన్ని గ్రహించు. నేను ఒక ప్రత్యేకమైన సాధన ఇస్తాను. క్రియాయోగ దీక్ష పేర నీ ద్వారా ఈ యొక్క సర్వ మానవాళికి కూడా నువ్వు అందించాలి, అందజేయాలి. నా సంకల్పాన్ని నువ్వు తెలుసుకో. మరి ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని తిరిగి అందరికీ కూడా బోధించు. సంజీవిని విద్య ఇదియే నని, శ్వాసయే సర్వస్వమని మానవులకెల్లరికూ మరి తెలియజేయాల్సిన బాధ్యత నీపై మోపబడింది అంటూ సెలవిచ్చారు ఆయన లాహిరి మహాశైలికి చెప్పారంట. అది శ్వాస మహావిజ్ఞానాన్ని అందరికీ అందించు. ఇది సంజీవని విద్య, ఇది మామూలు విద్య కాదు. ఈ శ్వాసే సర్వస్వము అని మానవులందరికీ తెలియచెప్పు. ఆ బాధ్యత నీపై పెడుతున్నాను అన్నారంట ఆయన. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి మనలోకి నిత్యము శ్వాసగా ప్రవహిస్తుంది. దాన్నే అజపా గాయత్రి అన్నారు. గాయత్రి మాత ఎంతో గొప్పది. మరి అలాంటి గాయత్రి మనలోకి నిత్యము శ్వాస రూపంలో ప్రవహిస్తుంది. అజపా గాయత్రి అన్నారంట దాన్ని. మరి అలాంటి శ్వాసను లోతుగా తీసుకున్న శ్వాసనంతా పూర్తిగా వదలడం వల్ల
మనం బుద్ధులు మన బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించబడతాయి. ఎప్పుడైతే ఈ లోతుగా శ్వాసని తీసుకుని బయటికి వదులుతామో మన బుద్ధులన్నీ సన్మార్గంలో, మంచి మార్గంలోకి, అంతకుముందు ఎలాంటి ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి? మన ఆలోచన ఒకటే మనకు రావాలి. నేను ఈ లోతుగా శ్వాస తీసుకోవాలి, ఈ లోతుగా వదలాలి అన్న ఒక ఆలోచన వస్తే చాలు. మన బుద్ధులు అంతకుముందు ఎంత కుసంస్కారమైనా కూడా మనము సన్మార్గంలోకి వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. ప్రేరేపించబడతాయి అంటున్నారు. అది మరచిన మనము మన బుద్ధులను మనకు తెలియకుండానే వక్ర మార్గంలోకి ప్రేరేపించుకుంటున్నాము. మనకు అదంతా మర్చిపోయాం. మనం ఏం చెబుతున్నాం? మనకు తెలియకోకుండానే మరి మన బుద్ధుల్ని అక్రమమైన మార్గంలోకి ప్రేరేపించుకుంటున్నాము. మన జీవితాల్లోకి అశాంతికి కారణం ఇదే. అసలు మన జీవితంలోకి అశాంతి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇందుకే వస్తుంది. మన శ్వాసని మరి సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి రకరకాల సాధనలు చేస్తూ ఉంటాం. ఆ గురువు కొందరికంటే సాధన చేయాలని చాలా ఇష్టం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదంటే అది చేసేస్తారు. అంటే కరెక్ట్ అయిన సాధన పట్టుకోరు. అదే ఇక్కడ గురువులు చెప్పేది. కరెక్ట్ అయిన సాధన ఏదంటే అది చేయట్లేదు. అంటే ఎన్నో ప్రయాసాలకు వచ్చి రకరకాల సాధనలు చేస్తూ ఉంటాం. అదేం తప్పని అంటలా. ఆధ్యాత్మిక సంబంధమైన గొప్ప శక్తివంతమైన కర్మాకాండలు చేసి చివరకు భౌతికమైన అశాంతిక కారకములైన కోరికలనే కోరుకుంటూ ఉంటాము. ఎన్ని సాధనలు చేసినా మనం ఏం చేస్తున్నాము? లాస్ట్కి నాకు ఒక కారు కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, లేకపోతే కాస్త ధనం కావాలి, కాస్త డబ్బులు కావాలి. ఈ భౌతిక సంపదకి, భౌతిక సుఖాలకి ఏదైతే అవసరమో అవే కోరుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరకు తెలియదు, మనకి తెలియక అవే కోరుకుంటూ వచ్చాం. నిరంతరము వాటికయ్యే ఎంపర్లాడాం మనం. అదే చెప్తున్నారు. దయామయులు, కరుణా సముద్రులైన సద్గురువులు వాటిని ఎలా అందివ్వగలరు? పిల్లలకు ప్రమాదకరమైన వస్తువులు, బ్లేడ్లు, చాకులు వంటివి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు కదా. చివరికి ఆ పిల్లవాడు ససేమిరా ఇచ్చి తీరాల్సిందే అని మొండికేస్తున్నాడంటే వాటిని ఇస్తే దాని పర్యవసానంగా మన పిల్లలే కాకుండా మన తల్లిదండ్రులు అశాంతికి గురి కావాల్సి వస్తుంది. మరి పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. ఆ చంటి పిల్లలు మాకు ఆ బ్లేడ్ కావాలి, ఆ కత్తిరి కావాలి ఆడుకుంటా కానీ ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. ఇస్తే వాడు ఎక్కడ ఏలు కోసుకుంటాడో, చేయి కోసుకుంటాడో అని మనకు భయం. ఇది ఇక్కడ గురువులు ఎందుకు చెప్తున్నారంటే విజ్ఞులైన సాధకులు, అనుష్ఠాన పరులు అవశ్యము గ్రహించాల్సింది ఏమిటంటే స్వార్థపూరితమైన కోరికలు తీర్చమని గురువులను, దైవాన్నో అడగటం మంచిది కాదు అని చెప్తున్నారు. అయితే మనకున్న కోరుకునే ముందు అవి అంత అవసరమా అని మన బుద్ధిని ఉపయోగించి ఓ మారు మనమే ప్రశ్నించుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుంది. మనము ఈ స్వార్థపూరితమైన కోరికలు కోరుకునే ముందు అవి మనకు అవసరమా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలంట. ఎంతో మేలు జరుగుతుంది. అయితే అంతేకాకుండా మనకు వరదానాలు ప్రసాదించే, మన కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్న సద్గురువులు కలవరపెట్టే విధంగా ఉన్నవేమంటే కాస్త బుద్ధిపూర్వకంగా తర్కించుకోవాలి. దానివల్ల మన సాధనలు మరింత త్వరితగతిన ఫలించగలని తెలియజేస్తూ పూజ్య గురుదేవులు మనందరికీ తెలిసిన కథే అయినా దాని భావన తెలుసుకునేందుకు చెప్తున్నారు. మనందరికీ తెలిసిందేనంట. ఈ అసలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మరి చెప్తున్నారు. ఒక యోగి దగ్గరికి వెళ్ళి ఒక అతను తనకు వరం ఇవ్వమని పరిపరి విధాలా ప్రార్థించాడట. ఒక యోగి దగ్గరకు ఒక అతను వెళ్ళి నాకు ఒక వరం ఇవ్వమని పరిపరి విధాలుగా ప్రార్థించాడంట. అంటే చాలా రకాలుగా ప్రార్థించాడు. అతనికి ప్రార్థనలంకించిన ఏ వరం కావాలని అడిగాడంట. ఆ ప్రార్థనని ఆయన తెలుసుకుని నీకు ఏం కావాలి అని చెప్పేసి అడిగాడంట ఆ యోగి. తను ముట్టుకున్నదంతా బంగారం అయ్యేటట్టు దీవించమన్నాడు. మరి అతని కోరికకు యోగి కలవరపడ్డాడంట. మరి అలాంటి కోరికలు కోరవద్దు, దానివల్ల నీకు శాంతి లభించదు, అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి, కష్ట నష్టాలు కలగాపలగంగా నీ జీవితంలో జరపడతాయి, కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చేస్తాయి, నువ్వు అలాంటిది వద్దు, కోరుకోకూడదని ఎంతో చెప్పాడంట.
దానికి బదులుగా ఇంకేమన్నా కోరుకో ఇస్తా అన్నట్ట. దాంతో అతను మరీ ప్రాధేయపడ్డాడంట. మధ్య మధ్యలో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఇచ్చి తీరాల్సిందే అన్నాడట. మొండిగా చేసేది లేక అతనికి ఆ వరాన్ని ప్రసాదించారు. నిష్ఠూరంగా కూడా మాట్లాడాడట. అదే మనం అడుగుతాం కదా, నాకెందుకు ఇస్తారులే, అట్లా నిష్ఠూరంగా మాట్లాడతాం కదా, అట్లా ఎన్నో రకాలుగా ఆయన్ని ప్రాధేయపడ్డాడు ఆయన. ఇంక ఈయన చేసేది లేక చెప్పగా చేసినా ఎంటలేదులే అని చెప్పేసి ఆ వరాన్ని ఇచ్చేశాడంట. దాంతో అతని జీవితం అస్తవ్యస్తమైంది. ఎట్లా అయింది? బంగారం పట్ల పిచ్చి వ్యామోహం ఉందో ఏమో, ఇంట్లోని ప్రతి వస్తువుని తాకాడు. తాపత్రయపడుతూ అతను తాకిన ప్రతిదీ బంగారం అయిపోయి దగదగా మెరుస్తోంది. మరి ఇల్లు ఆకలి ఎటు చూసినా సువర్ణమయం. ఇంతలో ఆకలేసింది. ఈ తాకుడు కార్యక్రమం కాసేపు ఆపి భోజనానికి ఉపక్రమించాడు. ఇంట్లో అన్నీ తాకేశాడు, అన్నీ బంగారమయం అయిపోయినాయి. సరే ఆకలేసింది, ఈ తర్వాత చూద్దాం, తటిమాటిన తర్వాత తాకొచ్చులే అని అనుకుని కూర్చున్నాడు, భోజనానికి కూర్చున్నాడు. అతని స్పర్శ తగిలిన ప్రతి తిరుబండారము కూడా స్వర్ణమయం అయిపోయింది. కంగారు పడ్డాడు. మరి పరిపరి విధాలా ప్రయత్నించాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కనీసం కాసిన మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు. ఆందోళన చెందాడు. మరి ఇంతలో నాన్న అంటూ ముద్దుల కూతురు వచ్చిందంట. వస్తూనే తండ్రిని కావలించుకుంది. ఆ పసిపిల్ల కూడా ఇతడి స్పర్శకి పొత్తడి బొమ్మలా మారిపోయింది. వస్తూనే మరింత బెంబేలు పడిపోయాడంట. నోట మాట రాలేదంట. నీరసంతో కూలబడిపోయాడంట. మరి అతని భార్య కంగారుగా అతను సృజించిందంట. ఆవిడ కూడా బంగారు బొమ్మలా అయిపోయిందంట. మరి దాంతో అంతులేని ఆవేదనతో లేని ఓపిక తెచ్చుకుని స్వర్ణమయ గృహాన్ని వదిలి ఆదుర్దాగా యోగి కోసం పరిగెత్తాడంట. చూడండి, మరి మన జీవితాలలోని మన అశాంతికి కారకులము మనమే, మన ఆలోచనలే. మన ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్తున్నారు. మనమే, మన ఆలోచనలు మనమే, మన అర్థం లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించుకోగలగాలంట మనం. మరి ఈ శాంతి లేని స్థితి విదేశీయులకు మనకన్నా కాస్త ఎక్కువేనని ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తుంది. మనకన్నా కూడా విదేశీయులకు ఈ అశాంతి స్థితి ఎక్కువే ఉంది. ఒక సంఘటన జరిగిందంట. అక్కడ ఒక ఆగంతకుడు మిషన్ గన్తో బాగా రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి మరి కాల్పులు జరపడం మొదలెట్టాడంట. ఓపుకున్నంత వరకు కనబడ్డ వాళ్ళందరినీ కనబడ్డట్టు కాల్చి పారేశాయి. తాపీగా వెనుదిరిగి వెళ్ళబోతున్నాడంట అతన్ని అరెస్ట్ చేశారంట పోలీసులు. మరి మంచి టైం చూసుకుని అసలు ఎందుకు ఇలా చేశావని అడిగారట అతన్ని. అతను చాలా మామూలుగా చెప్పాడంట సమాధానం. నాకు ఎప్పటి నుంచో తీవ్రమైన కోరికది, నేటికి తీరింది. ఇప్పుడు అందరినీ షడన్గా కాల్ చేయటం కోరికంట. ఊరికే కాల్చాలనిపించింది, కాల్చాను, అంతకన్నా వేరే కారణమే తెలియలేదన్నట్టు అతను. మానసిక విశ్లేషణ చేసిన కొందరు వైద్యులు నిర్ధారించింది ఏంటంటే, అతనికి మానసిక పరీక్షలన్నీ జరిపారంట. ఆ వైద్యులందరూ కూడా మరి తీవ్ర అశాంతికి గురయ్యి మాత్రమే అతను ఇలాంటి అమానుష చర్యకు పాల్పడ్డాడని చెబుతూ, అసలు అతనే కాదు, అశాంతి పెరిగితే ఎవరైనా అలాగే ప్రవర్తించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తేల్చారంట. అసలు ఒక్కడే కాదు, ఎవరైనా సరే, ఎవరైనా కూడా ఇలాగే ప్రవర్తిస్తారు అని చెప్పాడంట. మొదట్లో పాల్ బ్రంటన్ శ్రీ భగవాన్ రమణ మహర్షి దగ్గరకు వచ్చి, ఏమిటండి తమరలా నిర్లిప్తంగా కూర్చున్నారు, మీరు సర్వసమర్థులు కదా, మరి ప్రపంచ దేశాలు అలా చస్తుంటే మీకేమీ పట్టదా అని అడిగితే, ఈ ప్రపంచం నీదా నాదా, మరి మనకెందుకయ్యా ఇది, ఎవడిదో వాడే చూసుకుంటాడు కదా, కూర్చో, హాయిగా శ్వాస గమనించుకుంటూ కూర్చోక అవసరమైన వాటిల్లో తలదూరుస్తావేంటి, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అంట, అలాగే శ్వాసను లోతుగా తీసుకోవడం విడిచిపెట్టడం అనే ప్రయత్నపూర్వకంగా చేస్తున్నట్లయితే యుద్ధ వాతావరణాన్ని కూడా నివారించగలము అంటే రమణ మహర్షులు ఆయనతో చెప్పారంట. ఈ ప్రపంచం నీదా నాదా కాదు కదా, ఎవరి సొత్తు కాదా, పైవాడిది కాబట్టి ఆయనే చూసుకుంటాడు, నీకెందుకు కూర్చుని చక్కగా శ్వాస గమనించుకో అని అన్నాడంట. ఇక్కడ ఏమంటున్నారంటే, లోతుగా శ్వాసను తీసుకోవడం విడిచిపెట్టడం అనే ప్రయత్నపూర్వకంగా చేసినట్లయితే యుద్ధ వాతావరణాన్ని కూడా నివారించుకోగలము,
మనుష్యుల మధ్య సామరస్యత కలిగి తీరుతుంది. అదొక అద్భుతమైన రహస్య సూచనగా తెలియజేశారంట. అంటే అందరూ గనక ఈ శ్వాసని ఎవరికి వారు ఎవరి జీవితాలకు వాళ్ళు బాగు చేసుకున్న వాళ్ళు అవుతారు. మనందరము లోతుగా తీసుకోగలిగితే, లోతుగా ఈ శ్వాస తీసుకుంటే ఆ వాతావరణం, ఆ ఇంటి వాతావరణము మారిపోతుంది. ఆ బజారు వాతావరణము మారిపోతుంది. ఆ ఊరు వాతావరణము మారిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ధ్యానులు కలిసి ఒక చోట కూర్చున్నారనుకోండి, వాళ్ళ గురించి కరెక్ట్ అయిన ధ్యానులు అయితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోరండి. ఇంకా వాళ్ళ ధ్యాన స్థితిలోకి వెళ్ళని వాళ్ళైతే మాట్లాడుకోవచ్చేమో, మాట్లాడుకోరు. ఆ వాతావరణం ఎంత బాగుంటుంది. ఏ పుస్తకం గురించో ఒక గురువు గారి గురించో డిస్కషన్ జరుగుద్ది. అట్లాగే ఇది అందరూ కలిసి మరి ఈ ధ్యానం ఈ లోతుగా ఎవరమైతే ఈ శ్వాసను తీసుకుంటామో అక్కడ యుద్ధ వాతావరణం ఉన్న, ఆ ఇంట్లో కలహాల వాతావరణం ఉన్న ఆ వాతావరణాన్ని అద్భుతంగా మార్చేయొచ్చు అని చెప్తున్నారు. మాకు ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ కుటుంబంలో అందరం అలా లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకున్నాము. ఆటోమేటిక్గా వాతావరణం మారిపోతుంది. మన కుటుంబంలో వాతావరణం మారినప్పుడు మన ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అద్భుతంగా అయిన వాళ్ళు కూడా మంచి వాతావరణంలోకి వచ్చి ఫీల్ అవ్వగలుగుతారు. ఇది ఇక్కడ బాగుంది. ఇంట్లో ఒక్కొక్క ఇళ్ళలోకి వెళ్తే నిమిషం కూడా కూర్చోబుద్ది కాదు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఒక దేవాలయానికి వెళ్ళండి, ఎంత ప్రశాంతత ఉంటుంది. అలాగే ఇది కూడా అట్లనే అనమాట. కేవలం ఒక్క 6 నిమిషాల పాటు ఆయుధ నిర్మాణ కర్మాగారమును ఆపివేసి మరి దానితో మిగిలిన డబ్బుతో 150 పడకలున్నటువంటి ఆసుపత్రిని ఉచిత వైద్య సదుపాయాలతో నిరాటంకంగా 5 సంవత్సరాల పాటు నడపవచ్చని ఒక సర్వేలో వాళ్ళు తేల్చారంట. కేవలం ఒక 6 నిమిషాల పాటు ఆయుధ నిర్మాగారం కనుక మనం ఆపేశామనుకోండి, దాంతో మిగిలిన డబ్బుతో 150 పడకలు ఉన్నటువంటి మరి ఉచిత వైద్య సదుపాయాలతో నిరాటంకంగా 5 సంవత్సరాల పాటు నడపవచ్చునని వాళ్ళ సర్వేలో తేల్చారంటండి. దీన్ని బట్టి మరి ఆయుధాలని మనం ఎంతలా ఉపయోగించుకుంటున్నామో అర్థమవుతుంది. అశాంతి ఏ మేరకు రాజ్యం వెళ్తుందో స్పష్టమవుతుంది కదా అంటున్నారు. అంటే అంత ఎక్కువగా వాళ్ళు ఆయుధాలని ఉపయోగించేస్తున్నారు. మరి అద్భుత సామర్థ్యం కలిగిన ఋషులు అందించిన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి చివర ఓం శాంతి 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 అని ఉచ్చరింపజేశారు. వారి భావన ఏమంటే ఈ స్థూల జగత్తులోనున్న ఆ శాంతిని అశాంతిని తొలగాలని మాత్రమే కాకుండా సూక్ష్మ జగత్తు కారణ జగత్తులో కూడా శాంతి నెలకొల్పాలని మరి ఆ ప్రమేయాలను తపన ఈ శాంతి అనే దానికి ఏంటంటే భావన ఈ స్థూల జగత్తులో కాదు, మరి అశాంతి అనేది తొలగిపోవాలని సూక్ష్మ జగత్తులోనే కాదు, మరి కారణ జగత్తులో కూడా ఆ శాంతిని మరి నెలకొల్పాలని ఆ ప్రేమమయుల తపనంట. ఋషులు అందించిన సూత్రములు మంత్రములను ఉపయోగించుకొని ఇటు భౌతిక అవసరాలను తీర్చుకోవచ్చును, అటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా సాధించుకోవచ్చు. మరి ఈ ఋషులు అందించిన ఈ సూత్రాలు కానీ మంత్రాలు కానివ్వండి, వీటి వల్ల మనం ఈ మంత్రాలని ఉపయోగించుకుని ఈ భౌతిక అవసరాలు మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ భౌతిక అవసరాలకే కాదు, ఈ ఆధ్యాత్మికంగా మనము ఎదగాలన్నా కూడా ఇవన్నీ కూడా మనము సంపాదించుకోవచ్చు అంట. మరి ఇంతటి అశాంతికి కారణమైన మన బుద్ధిమాంద్యము తొలగించాలని, అజ్ఞానము తొలగి జ్ఞానజ్యోతి వెలిగింపచేయాలని అంతటి ఋషితుల్యులు మనకు గాయత్రిని అందించారు. మన యొక్క అజ్ఞానమంతా తొలగిపోవాలి. మనము ఆలోచించలేకుండా ఉన్నాం, బుద్ధిమాన్యతతో ఉన్నాం. మరి ఈ అశాంతికి కారణమైనటువంటి కారణానికి కానీ అజ్ఞానం తొలగిపోవటం కానీ మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలని మరి ఈ ఋషితుల్యులందరూ కూడా ఈ గాయత్రిని మనకి అందజేశారు అంటున్నారు. దానినే మరింత సూక్ష్మీకృతం చేసి అజపా గాయత్రి రహస్యాన్ని తెలిపారు. మరి అంతటి మహనీయులకు మనపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ సద్బుద్ధి ప్రదాయిని అయిన గాయత్రి శక్తి శ్వాసయేనని గుర్తెరిగి దాని వైపు మన దృష్టి మరల్చాలి. మరి ఇంత అద్భుతమైనది ఈ యొక్క గాయత్రి శక్తి. ఈ గాయత్రి శక్తిని మనము తెలుసుకోవాలి, దాని వైపు మనం చూడాలి అని చెప్పేసి అంటున్నారు. మరి అలా చేయబుద్ధి కాలేదు, ఇది తాగుబుద్ధేసింది, అప్పుడు అతనికి ఆ విధంగా బుద్ధి పుట్టకపోతే బాగుండు, బుద్ధి గడ్డి తింది వంటి మాటలతో
బుద్ధి యొక్క ప్రాధాన్యతను వ్యక్తపరుస్తూ ఉంటాం. సరేండి, మనము తొందరలో అవతల వాళ్ళని అనకూడని మాట అనేస్తాం. అది మనలో లేకపోయినా వాళ్ళు అనాలని అనము, కానీ వచ్చేస్తుంది అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి. మళ్ళీ తర్వాత ఏమనుకుంటాం, ఆ మాట అనుకోకుండా ఉండాల్సిందే, అయ్యయ్యో అనుకుంటాం. అతను ఒక్కొక్కప్పుడు మరి నా బుద్ధి గడ్డి తింది అనుకుంటాం. అంటే మన బుద్ధిని వ్యక్తపరుస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా మనం ఎంత గొప్ప సాధనలు, పూజలు, వ్రతాలు, నోములు చేయాలన్నా ముందు మన బుద్ధిని సన్మార్గం వైపు మరి ప్రేరేపించుకోవాలి. దీనిని ఆధ్యాత్మికత యొక్క ప్రధాన నియమంగా మనం గుర్తించాలి. ముందు మన బుద్ధి మంచిగా వెళ్ళాలి. నేనేమన్నాను, నేనేమనలేదుగా, అయ్యో అంటే ఆ జ్ఞానం తెలియక మనం ఇది అనకూడదు, అనలేదు అన్న జ్ఞానం తెలియదు. ఈ ఆధ్యాత్మికతలో ముందు మనం అయ్యే తెలుసుకుంటాం అనమాట. అనుకోకుండా ఉండాల్సింది అనేసాను ఆ మాట, అయ్యో. ఇంతకు ముందు ఈ ధ్యానానికి రాకముందు మనమేంటి, ధ్యానానికి వచ్చిన తర్వాత మనమేంటి అనేది తెలుసుకుంటే మనకే అర్థమవుతాయండి నిజంగా. ఎందుకంటే ధ్యానానికి రాకముందు సమయాన్ని, డబ్బుని, మరి పక్కన ప్రజల్ని, ఇంట్లో బంధాలని అన్నిటినీ కూడా దుర్వినియోగం చేసిన మనము ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాము. మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడడం నేర్చుకున్నాం. మనం ప్రతిదీ నేర్చుకున్నాం, సమయాన్ని నేర్చుకున్నాం. ఇటువరకు ఊసిపోక ఎంతసేపు నిరంతరం వాళ్ళకి ఫోన్లు చేద్దామా, వీళ్ళకి ఫోన్లు చేద్దామా అనుకున్నాం. ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకోకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే ఆ టైంను ఏ బుక్ చదువుకోవటానికో, ఏ సజ్జన సాంగత్యానికో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మనం ఎంతో అభివృద్ధి చెందాం ఈ ధ్యానం వచ్చిన తర్వాత. అదే అంటున్నారు, మనం ఎంత సాధనలు చేసినా కూడా, ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు ఎన్నన్నా చేయనివ్వండి, మనం ఈ ఆధ్యాత్మికత యొక్క ప్రధాన నియమం అదే, సరిగా మన బుద్ధిని కరెక్ట్ చేసుకోవడమే అని చెప్పేసి చెబుతున్నారు. ఇంతకు ముందు మనం తెలుసుకున్నట్లు దానికి కూడా సైన్స్కున్నట్టు కొన్ని నియమాలు ఉన్నాయని మనం మర్చిపోయాము. వైజ్ఞానికమైనది ఆధ్యాత్మికత, దానికి కూడా కొన్ని సైన్స్కున్నట్టు నియమాలు ఉన్నాయని మనం మర్చిపోయాము. విద్యుత్ యొక్క నియమాలు పాటించకపోతే దాన్ని మనం ఉపయోగించుకోలేం కదా. కరెంటు యొక్క నియమాలు పాటించకపోతే దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతామా? ఉపయోగించుకోలేము. ఈ ఆధ్యాత్మికత కూడా సైన్స్కున్నట్టే కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అలాగే 100కి 100 పాళ్ళు సరిగ్గా ఆధ్యాత్మికత యొక్క నియమాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా మనం మన కర్మకాండలను కానీ, సాధనను కానీ చేపట్టాల్సి ఉంటుంది. అప్పుడు జయప్రదంగా పూర్తి చేయగలుగుతాం. అన్నీ తెలుసుకుంటేనే మనం కరెక్ట్గా దాన్ని కూడా జయప్రదంగా చేయగలుగుతాం. సంపూర్ణ ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇంతకు ముందు మనం తెలుసుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా జీవించటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఏమిటయ్యా అంటే ప్రకృతికి అనుగుణంగా మనం జీవించటమే. ఈ సూత్రానికి విరుద్ధమైనటువంటి నియమాలు ఆధ్యాత్మికతలో సత్ఫలితాలను ఇవ్వవు. ఈ సూత్రానికి ఎవరైనా సరే ఎదురు తిరిగితే ఆధ్యాత్మికతలో పెద్ద ఫలితాలను ఇవ్వవు అని చెప్తున్నారు. ఉదాహరణకు అందరూ బాగుండాలి, వారితో పాటు నేను, ఇది ప్రకృతి సహజమైన ఆలోచన. మరి ఈ మాదిరిగా మన మానసిక స్థితి ఉంచుకుంటూ ఏ స్తోత్ర పారాయణ చేసినా, ఏ దీక్ష, ఏ సాధన చేసినా 100కి 100 పాళ్ళు ఆశించిన ఫలితాలు వస్తాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే ఈ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ పోతూ ఉంటే మనం ఏ చిన్నది చేసినా కూడా ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు. అలా కాకుండా నా పొలం మాత్రమే బాగుండాలి, నా బావి మాత్రమే నీళ్లతో ఉండాలి, మా అబ్బాయికి మాత్రమే ఉద్యోగం రావాలి, మరి ఆ సంబంధం మా అమ్మాయికే కుదరాలి, మిగతా వాళ్ళు ఏమైపోతే నాకేంటిలే, దేవాది దేవా అని మనం పూజలు చేసామనుకోండి, ఇలాంటివి ప్రకృతి విరుద్ధమైనవి అంటున్నారు. కనుక వీటిని తీర్చడానికి గురువులు, దేవతలు అసమర్థులు అని గ్రహించాలి. మన కనుల ముందు కనబడేదంతా కారణము కాదు. ఇలాంటి కోరికలైతే గురువులు తీర్చరు. మరి మన కళ్ళ ముందు కనపడేదంతా ఒక కారణం కాదు, ఫలితము మాత్రమే అన్న సూత్రమును ఆధ్యాత్మికవాది నిరంతరము మననము చేసుకుంటూ ఉండాలి.
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి, పని చేసుకుంటూ పోవటమేను, ఫలితాన్ని ఆశించక్కర్లేదు అని. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఫలితము మాత్రమే అన్న సూత్రమును ఆధ్యాత్మికవాది నిరంతరము మననం చేసుకుంటూ ఉండాలంట. దేనికైనా బయట పరిస్థితులు లేక ఇతరులతో కారణం కానే కాదు, అన్ని పరిస్థితులు కారణం నీవే. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, సేతు చెప్తారు కదా, నీ యొక్క పరిస్థితులు నువ్వే కారణము అని ఇదే చెప్తున్నారు. దేనికైనా బయట పరిస్థితులే కానివ్వండి, ఇతరులతో కారణం కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళు మనల్ని అంటున్నా, బయట వాళ్ళు మనల్ని అంటున్నా, మరి లేదా ఏదన్నా అనారోగ్యం వచ్చినా, దేనికైనా మనకి మనమే కారణం, ఎవరు కాదు. అన్ని పరిస్థితులు కారణం నీవే. ప్రతి ఒక్కరూ కూడా ఈ సూత్రాన్ని కూర్చి వివరించుకోవాలి, దీన్నే చర్చించుకోమంటున్నారు. అసలు నేను ఎలా కారణమవుతాను, ఏంటి అని చెప్పేసి. ఆచరణ లేని జ్ఞానము కానీ, జ్ఞానము ఉండి ఆచరణ లేకపోయినా ఎందుకు పనికిరావు. జ్ఞానం ఎంతిన్నా కూడా అది ఆచరణలో పెట్టకపోతే ఎందుకు ఉపయోగం లేదు. లేదా జ్ఞానం ఉంది, అది ఆచరణలో పెట్టలేదు, అసలు అది తెలియకోకుండా నేను చెయ్యాలి అనుకోవటం కూడా తప్పే. నేను ఏ చాగంట అయినా ప్రవచనానికి వెళ్ళొస్తాను, అక్కడ ఎన్నో మాటలు, మంచి మాటలు వినొస్తాను. ఇంటికి వచ్చి అందరినీ దుర్భాషలాడితే అది ఎంతవరకు కరెక్ట్. అక్కడ ఏమి విన్నానో అది జ్ఞానం తెలుసు నాకు, ఎవరిని ఏమనకూడదు అంటే అది తిరిగి మళ్ళీ నాకే వస్తుంది అని తెలుసు. అయినా కూడా అందరినీ అంటున్నాను అనుకోండి, అది ఆచరణ ఎలా అవుతుంది. ఆ జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. లేదు, ఒక పూజ చేయాలనుకుంటాను, నేను ఆర్భాటంగా అన్ని చేయాలి, అన్ని పెట్టుకుంటా, అసలు అది ఎలా చేయాలి, అసలు దీపమే వెలిగించడం చేత కాదు నాకు, అన్నీ చేసేస్తా. ఆ జ్ఞానం లేని పనులు చేస్తే ఉపయోగం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆచరణ లేని జ్ఞానం కానీ, జ్ఞానం ఉండి ఆచరణ కానీ చేయలేకపోతే ఎందుకు పనికిరావు రెండు కూడా అని చెప్తున్నారు. కొందరు అమాయకులు శాసమహావిజ్ఞాన పుస్తకం చూసి నాలుక చప్పరిస్తూ చాలా చులకనగా, ఇది మా గురువు గారు ఎప్పుడో చెప్పారను, లేదా మేము ఈ పుస్తకం ఎప్పుడో చదివామని అంటుంటారు. మనకు అనేక విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, తెలిసిన ఒకే ఒక విషయాన్ని ఆచరణలో పెట్టేస్తే చాలు. ఎన్నో లోకంలో ఎన్నో తెలుసుకోవాల్సిన పని లేదు మనం. పత్రిజీ గారు చూడండి, శ్వాసమే ధ్యాస ఒక్కటే చెప్పారు. మరి ఎంత ఒక ప్రచండాన్ని, ఒక ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని ఆయన కొన్ని లక్షలు, ఎన్నో దేశాలు, ఎంత జ్ఞానాన్ని పంచెల్లారు. శ్వాస మీద ధ్యాస అని ఒక 4 అక్షరాలతో ఆయన కొందరు ఆడవాళ్ళలో ఎంతో జ్ఞానాన్ని నింపెళ్ళారు. మరి ఎన్నో తరాల వరకు బాటనేసేసి వెళ్ళారు ఆయన. ఒకటి తెలిస్తే చాలు ఆచరణలో పెట్టడానికి, పెట్టుకోవక్కర్లేదు, చేసేయక్కర్లేదు అని చెప్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకోవక్కర్లేదు, ఆ తెలిసిన విషయమే గనక అత్యద్భుత కీలకమైన రహస్యమైతే నిజంగా మన జీవితాలు ధన్యమైనట్లే. ఆ తెలిసింది ఒక్కటే అదే గొప్పదనుకోండి, రహస్యమైంది అనుకోండి, నిజంగా మన జీవితం ధన్యమైనట్లే. మరి ఈ శ్వాసను గురించిన మహావిజ్ఞానము ఖచ్చితంగా ఆ కోవలోకి చెందుతుంది, ఎక్కడో అక్కర్లేదు. మరి ఈ శ్వాస గురించిన జ్ఞానం కూడా చాలా గొప్పది, ఆ కోవకే చెందుతుంది. ఇది ఏదైతే ఆధ్యాత్మికకు మూలభూతమైనటువంటిదో దానికి సంబంధించిన రహస్యమైన విజ్ఞానమే మనకు అందించారు. ఈ ఆధ్యాత్మికతకి ఏది కావాలో, ఏది మూలమైందో, ఏది మొట్టమొదటి మెట్టో, ఏది మొదటి అడుగో అదే మనకు అందించడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇక్కడ అంతరిక్షంలో అంటరాన్ని చోటు అందమైన స్త్రీ రూపంలో ఉన్న దేవతను కాదు మనం ప్రార్థిస్తుంది, ప్రతి క్షణం శ్వాస రూపంలో జప గాయత్రిగా పిలువబడే హంసవాహిని గాయత్రి మన శరీరంలోకి విసుగు విరామం లేకుండా ప్రయాణిస్తున్న రహస్యాన్ని ఆధారం చేసుకుని గాయత్రి స్వరూపాలుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఎక్కడో మనం అంతే కదా, దేవుణ్ణి మొన్నటి వరకు ఏమనుకున్నాం, అంతరిక్షంలో ఉన్నాడు, ఎక్కడో కనిపించుకోకుండా రహస్య దేవుడు అని అంతా చెప్తారు కదా. ఎక్కడో ఉన్నాడు ఆ దేవుడు, అంతరిక్షంలో ఉన్నాడు, స్త్రీ రూపంలో ఉన్నాడు, మనకు అందుతాడా? అందమైన దేవతా చిత్రపటాన్ని ఒక దాన్ని పెట్టుకుని మనం అవే కదా మరి ప్రార్థించింది. ప్రతి క్షణం శ్వాస రూపంలో అజపా గాయత్రిగా పిలువబడి హంసవాహిని గాయత్రి మరి మన శరీరంలో విసుగు విరామం లేకోకుండా జన్మలుగా మనతో పాటే ఉంది. మరి విరామం లేకుండా ప్రయాణిస్తున్న రహస్యాన్ని ఆధారంగా చేసుకుని గాయత్రి స్వరూపులుగా మారడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము.
దీన్ని మీరు ఉపయోగించుకోండి, అద్భుతమైంది, రహస్యమైంది, శ్వాస ఎంతో ఉన్నతమైంది అని చెప్పేసి గురువులు మనకి మళ్ళీ ఎంతో ఆతురతతో నేర్చుకోండి అయ్యా అని చెప్తున్నారండి. మరి ఇంత అద్భుతమైన మరి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఈ మహాగురువులకి, సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్న మహాగురువులందరికీ కూడా పాదాభివందనం చేసుకున్నామండి. తిరిగి రేపు స్వాధ్యాయంలో కలుసుకుందాం. ఇప్పటి వరకు మనందరికీ కూడా మనకు తెలియకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందో ఆశ్రమ మాస్టర్స్ మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ రేపు స్వాధ్యాయంలో కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.